గత 40 ఏళ్లకు పైబడి విశాఖ విమానాశ్రయంలో ప్రీపెయిడ్ టాక్సీ నడుపుతున్నామన్నారు డ్రైవర్స్. భోగాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రీపెయిడ్ టాక్సీ సేవలు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని వారంతా కోరారు. దీనిపై ఈ రోజు విశాఖ జిల్లా కలెక్టరేట్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి పూర్తి వివరాలు అందిస్తారు. విశాఖ విమానాశ్రయంలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ విశాఖ ఏదైతే జిల్లా కలెక్టర్కి అయితే పీజీఆర్ఎస్కి అయితే ఫిర్యాదు చేయడానికి అయితే పలువురు ఆటో రిక్షా డ్రైవర్లు అయితే వచ్చారు. వారి సమస్యలు ఏంటనేది మనం అడిగే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా ఈరోజు విశాఖ విమానాశ్రయం అయితే భోగాపురం అయితే తరలించారు. ఈ క్రమంలో ఆటో ట్యాక్సీ డ్రైవర్ మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ ఏమన్నారు? జిల్లా కలెక్టర్ గారికి మేము అప్పుడు 45 ఇయర్స్ నుండి ఇక్కడ ఇదే ఎయిర్పోర్ట్లో మేము ఉన్నామండి. మేము ఆ సార్కి విన్నపించుకున్నాం. ఇలాగ అక్కడ సిఇఓ గారికి చెప్తానని చెప్పారు. మేము చాలా 45 సంవత్సరాల నుండి ఇదే ఆధారంతో ఉన్నాం, ఇదే బతుకు తెరుగుతోనే. ఇంకెక్కడికి వెళ్ళలేదు. మేము ఇదే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకున్నాం. ఈ విశాఖ విమానాశ్రయంలో ఎంతమంది ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నారు? దాంతో తారతమ్యంగా ఏం చెప్పారు కలెక్టర్ గారు? ఇలాగ 150 కుటుంబాలు బతుకుతున్నాం సార్. మా జీవనోపాధి ఇదే. మీరు మాకు ఏదో దారి చూపించాలని చెప్పాం. సార్ సిఇఓ గారితో మాట్లాడుతానని మాకు చెప్పారు. మేము సార్కి చెప్పి వచ్చాం సార్. ఇప్పుడు జిల్లా కలెక్టర్ని అయితే కలిశారు. పీజీఆర్ఎస్ ద్వారా మీరైతే ఎవరైతే ఆటో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయాల నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధి తదుపరి ఏమని చెప్పారు జిల్లా కలెక్టర్ గారు? జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు అక్కడ జిఎంఆర్ సిఇఓ గారికి ఈ లెటర్ రిఫర్ చేశారండి. మేమైతే మా పూర్వీకులు మేమంటే ఒకళ్ళు 10 సంవత్సరాలు చేస్తే అక్కడ ఒక స్టాండ్ అనే వస్తుంది. అలాగా మాలే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ జట్కా బండి నడిపినట్లు కాడి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ కాడ ఆధారపడి ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అక్కడికి వచ్చిన తర్వాత 34 సంవత్సరాలు అయ్యిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఆధారం, ఇదే ఇక్కడే మన జీవనాధారం. అందరూ దీని మీద డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అందరూ ఉన్నాం. ఇక్కడ పోతే మాకు ఏంటనేది అర్థం అవ్వట్లేదు. ఎయిర్పోర్ట్లోనూ అంబులెన్స్ లేని టైంలోనూ కూడా మా కార్లోనూ అక్కడ ఎవరైనా ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్కి ఏదైనా మా కార్ల మీద తీసుకెళ్ళి మా ఇదే చేసేవాళ్ళు. సింగిల్ ఫ్లైట్ ఉన్నప్పుడు కానించి ఈ రోజు వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండి ఇంతవరకు సర్వీస్ ఇచ్చాం. ఇది డెవలప్మెంట్ అయితే మేము బాగుంటాం అనుకున్నాం, కానీ ఇది డెవలప్మెంట్ అయితే మా బతుకులు కొట్టేస్తారని మా అనుకోలేదు. మాకు ఇక్కడ తీసారు రైటే, ఇక్కడ తీసింది అడ్జస్ట్మెంట్ మాకు అక్కడ ఇస్తారు అనుకున్నాం. మేము అక్కడ పాత ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ కింద ఇప్పుడు కార్గో అయిన ఎయిర్పోర్ట్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్కి ఆ పక్కన షిఫ్ట్ చేసేటప్పుడు మాకు ఇచ్చారు. మళ్ళీ మాకు అక్కడి నుంచి మాకు అక్కడ ఇస్తారు అనుకున్నాం. అక్కడ ఇస్తారంటే ఇప్పుడు మాకు ఇవ్వట్లేదు. ప్రీపెయిడ్ పెట్టి మేము మామూలుగా కట్టుకుంటుంటే అలా కాదు, మీకు ప్రీపెయిడ్ అనేది ఒకటి పెడతాము అన్నారు. అలాగే ప్రీపెయిడ్ మినిమం లోకల్లోనూ 60 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు మినిమం. అలా అప్పటి నుంచి ఈ రోజు వరకు అలాగే ప్రీపెయిడ్ అండర్లోనే తిరుగుతున్నాం. సిపి గారు వచ్చి మాకు ఎయిర్పోర్టు అండ్ మీకు ఎవరికైనా సపోర్ట్ తీసుకొని అంటే మా గుడ్ విల్ ఆధారంగానే సిపి గారు సపోర్ట్ ఇచ్చి మీకు ప్రీపెయిడ్ కౌంటర్ ఇస్తాను. ఇంతవరకు సిటీ పోలీస్ ప్రీపెయిడ్ ట్యాక్సీ అని చెప్పేసి ఈ విఘ్నేశ్వర ట్యాక్సీ అసోసియేషన్ ఇంతవరకు తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అదే పోలీస్ వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు, కానీ అక్కడ జిఎంఆర్ నుంచి మాకు ఎటువంటి మెసేజ్ కానీ ఏమీ లేదండి. మాకు అక్కడ ఉన్నవన్నీ రెంటలు అవన్నీ షిఫ్ట్ అయ్యాయి. అక్కడ ఉన్న కౌంటర్లు అన్నీ షిఫ్ట్ అయ్యాయి. మీకు అడ్జస్ట్మెంట్ కౌంటర్ ఇస్తానన్నారు, కానీ మాకు ఎవరికి అలా ఏంటి అసలు ఎవరు మాకు ఇది అవ్వట్లేదు. అలాగే గంటా గారిని కలిసాము, అలాగే మన గణబాబు గారిని కలిసాము. గంటా శ్రీనివాస్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. బాబ్జీ గారిని భరత గారు అందరినీ కలుసుకొని వెళ్తున్నాం సార్. అందరూ మినిస్టర్లు కానీ అందరినీ కలుసుకొని వెళ్తున్నాం సార్. అక్కడ విజయనగరంలో ఒక మేడం గారు ఉంటే అక్కడ కూడా కలిసాము. జిఎంఆర్లో ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటి మా బతుకులు 150 మంది ఉన్నాం, భార్య పిల్లలతో ఉన్నాం, మాకు తర్వాత ఇదేంటిది మాకు తెలియదు అంటే మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆన్లైన్ అన్నీ మాకైతే తెలియవండి. మేము ఎయిర్పోర్ట్లోనూ మాకు పోలీస్ సహకారంతోనూ ఒక గుడ్ విల్తోనే మేము ఇంతవరకు నడుపుకున్నాము. ఈ రోజు వరకు మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, కానీ మీకు ఇది ఇస్తున్నామని మాకంటూ సపరేట్ ఇది ఇచ్చారు ఇంతవరకును. మరి ఇక్కడ నుంచి మాకు ఏంటనేది మాకు అర్థం అవ్వట్లేదు. తర్వాత మీరే ఇది అందరికీ మెసేజ్ వెళ్ళేటట్టు చేయాలా చూడొచ్చు. అయితే ప్రజాప్రతినిధులు ఇదే విషయంపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మీరు కలవడం జరిగింది అంటున్నారు. వాళ్ళు ఏమని చెప్తాను సార్. మేము 80 నుంచి మేము ఎయిర్పోర్ట్లో ఉంటున్నాము. 3 ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయిందండి పక్కనే. 85లో ఇప్పుడు కార్గో ఉన్న ఎయిర్పోర్ట్ ఫస్ట్, దాని తర్వాత 2008లో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఉన్నదండి. అప్పుడు కూడా మేము ఉన్నాము. 2008 నుంచి బాగా సిటీ పెరగడం వల్ల మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టైఅప్ అయ్యి మా ప్రీపెయిడ్ ట్యాక్సీలు రన్ చేసుకుంటున్నామండి వాళ్ళు చెప్పిన రేటు మీద. దాని మీద ఉపాధి ఇలా సాగుతూనే ఉంది. ఈ మధ్యన భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందనంటే
మాకు కూడా కల్పిస్తారా జీవనోపాధి చెప్పేసి మేమంతా ఆశపడ్డామండి. ఎంతోమందిని కలిసాము. సెంట్రల్ మన రామ్మోహన్ నాయుడిని కలిసాము, ఆయనకి రిప్రజెంట్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎంపీ గారికి ఇచ్చాము, గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చాము. వీళ్ళందరూ చేద్దామని ఇంతవరకు మాకు స్పందన అవ్వలో కూడా రాలేదు సార్. దయించి మీ ప్రెస్ ద్వారా మాకు ఆ జిఎంఆర్లో ఎవరైతే మేనో వాళ్ళతో కల్పించమని కోరుతున్నామండి. ఏదైతే ప్రధానంగా భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు ద్వారా కొందరికైతే నిరాశ మొదలైందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా భవిష్యత్ కాలంలోనే దీనిపై కూడా మేము పోరాటం చేస్తామని, అది ఈ విషయంపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులను విశాఖ జిల్లా కలెక్టర్ని అయితే కలవడం జరిగిందని, అయితే తమకు న్యాయం చేస్తామని కూడా విశాఖ జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం జరిగిందని స్థానిక ఇప్పటివరకు ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయం ఉన్నటువంటి ఆటో రిక్షా ఏదైతే డ్రైవర్లు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.